ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. విశ్వామిత్రుని ఘోర తపస్సు. విశ్వామిత్రుడు 1000 సంవత్సరముల కాలము తపస్సునరించి దీక్షాంత స్థానము చేయగా ఆ మహామునికి తపఃఫలమును ప్రసాదించుటకై దేవతలందరూ అతడికి విచ్చేసిరి. పిమ్మట మహాతేజస్వి అయిన బ్రహ్మదేవుడు, ఓ విశ్వామిత్ర, నీకు శుభమవుగాక. నీవు నిష్ఠతో తపఃపరమైన శుభకర్మలను చక్కగా ఆచరించితివి. తత్ప్రభావమున ఋషివి అయితివి. పూర్వము తపస్సు చేసి రాజర్షి అయితివి. ఇప్పుడు దానికంటేనూ శ్రేష్టమైన ఋషిత్వమును పొందితివి అని నుడివి ఆ పరమేష్టి మరలా తన లోకములకు ఏగెను. అంతట తేజోమూర్తి అయిన విశ్వామిత్రుడు మరలా తీవ్రముగా తపమాచరించెను. కొంతకాలమునకు పిమ్మట అప్సరసలలో మేటిదైన మేనక దేవతలచే పంపబడినదై అచ్చటికి వచ్చి పుష్కర తీర్థములో జలకములాడసాగెను. మేఘమండలము మధ్య తడుక్కులీనుచున్న మెరపుతీగ వలె నిరుపమానమైన రూప సౌందర్యముతో ఒప్పుతున్న మేనకను మహా తేజస్వి అయిన ఆ కౌశికుడు గాంచెను. మేనక లావణ్యమును చూచి మరుడుగున్న విశ్వామిత్రుడు ఆమెతో ఇట్లనెను. ఓ సుందరి, నీకు స్వాగతము. ఈ నా ఆశ్రమమున వసింపుము. కామపరవశుడైన నన్ను అనుగ్రహింపుము. నీకు మేలగును. అతనిట్లు పలికిన పిమ్మట ఆ శోభనాంగి ఆ ఆశ్రమమును నివసింపసాగెను. ఆమె రాకతో విశ్వామిత్రుడి తపస్సు ఉట్టికెక్కెను. ఆ మున్యాశ్రమమునందు మేనక 10 సంవత్సరముల పాటు సుఖముగా గడిపెను. ఇట్లు కొంతకాలము గడిచిన పిమ్మట దివ్యాంగనా వ్యామోహం వలన తన తపస్సు భంగము కాగా అందులకు విశ్వామిత్రుడు మిక్కిలి సిగ్గుపడి ఎంతయో చింతిల్లుచూ శోకమునకు లోనయ్యను. అంతటా విశ్వామిత్రుడు మహర్షి కోపోద్రిక్తుడై, ఇది అంతయు తీవ్రమైన నా తపశ్శక్తిని వమ్ము చేయుటకై ఇంద్రుడు దేవతలు పనిన పన్నాగము అని తలంచెను. కామమోహములకు దాసుడనైన నాకు 10 సంవత్సరములను ఒక్క దినం వలె గడిచిపోయినవి. నా తపస్సునకు తీరని విఘ్నము వాటిల్లది అని వగచెను. అట్లు మునీశ్వరుడు పశ్చాత్తాపముతో దుఃఖితుడయ్యను. పిమ్మటతడు తన ఎదుట భయముతో ఒడుకుతూ అంజలి ఘటించి నిలిచి ఉన్న మేనకను గాంచెను. అప్పుడతడు ఆ అప్సరసను మృదుమధుర వచనములతో, మేనక, ఇందు నీ తప్పేమీ లేదు. నేనే కామపరతంత్రుడనై ఈ అపరాధమునకు ఒడిగట్టి తిని అని పలికి మేనకను పంపివేచెను. అనంతరము ఆ కౌశికుడు ఉత్తర దిశయందున్న హిమోత్పర్వతమునకు వెళ్ళెను. యశస్వి అయిన విశ్వామిత్రుడు వ్రతసమాపనా పర్యంతము ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుటకై కౌశికీ నదీ తీరమును చేరి నిష్ఠతో తీవ్రముగా తపస్సు నర్చెను. హిమోత్పర్వతముపై విశ్వామిత్రుడు ఆ విధముగా ఘోరమైన తపస్సు చేయుచుండగా 1000 సంవత్సరములు గడిచెను. అంతటా తపస్విని చూచి దేవతలందరూ మిగుల కలత చెందిరి. అప్పుడు దేవతలెల్లరూ ఋషీశ్వరులతో కూడి ఈ కౌశికుడు మహర్షి బిరుదమును పొందుటకు ఎంతయో అర్హుడు అని భావించి బ్రహ్మకడగైగి ఆ విషయమును ఆయనకు నివేదించిరి. సమస్త లోకములను సృజించువాడైన బ్రహ్మదేవుడు దేవతల వచనములను ఆలకించి తపోధనుడైన విశ్వామిత్రుని ఆశ్రమమునకు విచ్చేసి మృదుమధురముగా ఆయనతో ఇట్లనెను. నాయనా కౌశిక మహర్షి, నీకు స్వాగతము. నీ తీవ్ర తపస్సునకు నేను మెచ్చితిని. నీవు ఋషులలో ముఖ్యుడవు. నీకు మహర్షిత్వమును ప్రసాదించుతున్నాను. తపస్సంపన్నుడైన విశ్వామిత్రుడు సర్వలోకేశ్వరుడైన బ్రహ్మదేవుని పలుకులను ఆలకించెను. అందులకతడు పొంగిపోలేదు, కృంగిపోలేదు. పిమ్మట విశ్వామిత్ర మహర్షి జగత్సృష్టికర్త అయిన బ్రహ్మకు అంజలి ఘటించి నమస్కరించి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను.
ఓ బ్రహ్మదేవ, నేను దీక్షతో చేసిన తపస్సునకు మెచ్చి మీరు నాకు మహర్షిత్వమును అనుగ్రహించిరి కనుక నేను జితేంద్రుడైనట్లు తలంతును. అంతటా బ్రహ్మదేవుడు విశ్వామిత్రుడితో, ఓ మహర్షి, ఇంత మాత్రమునకే నీవు జితేంద్రియుడమైనట్లు భావింపవలదు, ఇంకనూ ప్రయత్నింపము అని పలికి తిరిగి తన లోకమునకు వెళ్ళెను. దేవతలందరూ వెళ్ళిపోయిన పిమ్మట విశ్వామిత్ర మహర్షి ఊర్ధ్వబాహువై ఆలంబనము లేకయే వాయువును మాత్రమే ఆహారముగా కొరుచు తపస్సు చేయసాగాను. ఆ తపస్వి వేసవికాలమునందు మండుటెడ్డలలో పంచాగ్ని మధ్యమునను, అనగా 4 వైపుల అగ్నులను శిరస్సు పైభాగమున సూర్యతాపమును భరించుచు, వర్షాకాలమున ఎట్టి ఆచ్ఛాదనము లేకుండగను చలికాలమున నీళ్లలో ఉండియు రాత్రింబవళ్ళు తపస్సు నడిచెను. ఈ విధముగా అతడు 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సును ఆచరించెను. విశ్వామిత్ర మహాముని కఠోర నియమములతో అట్లు కొనసాగించిన తపస్సును చూచి ఇంద్రాది దేవతలు మిక్కిలి భయాందోళనలకు గురిలోనైరి. అంతటి దేవేంద్రుడు రంభాను అప్సరసను పిలిచి సకల దేవతల సమక్షమున తమ హితము కొరకును విశ్వామిత్రుని తపస్సును భంగపరచుటకును తగు విధముగా ఆమెతో ఇట్లనెను. విశ్వామిత్రుడు మోహమునకు లోనగునట్లుగా ప్రలోభ పెట్టవలసి ఉన్నది. దేవతలకు హితమును గూర్చు ఈ మహత్కార్యమును నిర్వహించుటకు నీవే సమర్థురాలవు. ఇది నీకు కర్తవ్యము. ప్రతిభాశాలి అయిన దేవేంద్రుడు ఇట్లు పలుకగా ఆ రంభ సురకార్యమును సాధించు విషయమున భయసందేహమునకు లోనై సిగ్గుపడుచు అంజలి ఘటించి ఆ సురరాజులకిట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓ దేవేంద్ర, ఈ విశ్వామిత్ర మహాముని మిగుల ముక్కోపి. తపస్సును భంగపరచుటకు పూనుకొనిడచో నన్ను అతడు తన క్రోధాగ్నికి గురిచేయును. అందులకు సందేహమే లేదు. అందువల్ల నేను భయపడుతున్నాను. కనుక నన్ను మీరే అనుగ్రహింపగలరు. భయముతో వ్యాకులై వణుకుతూ అంజలి ఘటించి ప్రార్థించుతున్న రంభతో ఆ సహస్రాక్షుడైన దేవేంద్రుడు ఇట్లనెను. ఓ రంభ, భయపడకుము. నీకు అంతయూ శుభమే జరుగును. ఇది నా ఆజ్ఞ, అనుసరింపుము. వసంత ఋతువునందు వృక్షములన్నీయు నవపల్లవములతో పుష్పములతో కనువిందు గావించుతుండును. ఆ సమయమున నేను మనోహరమైన కోకిలనై మన్మధునితో కూడి నీ చెంతనే ఉందును. ఓ రంభ, నీవు ఆకర్షణీయమైన రూపమును ధరించి తపమున నింతుతున్న విశ్వామిత్ర మహర్షి చిత్తమును చెలింపజేయుము. అంతట రంభ ఇంద్రుని శాస్త్రమును పాటించి పరమ ఆకర్షణీయమైన రూపమును దాల్చెను. పిమ్మట ఆ సుందరి చిరునవ్వులను చిందించుతూ విశ్వామిత్రుడి ప్రలోభ పెట్టసాగాను. అప్పుడు ఆ మహర్షి మనోహరముగా ఆలపించుతున్న కోకిల యొక్క స్వరమును విని ముగ్ధుడయ్యను. సంతోషముతో అతడ ఉన్న రంభను చూచెను. ఆ కోకిల మధురధ్వనిని, రంభ యొక్క నిరుపమాన గానమును వినటతోడనే ఎదుటనున్న రంభను చూచుట వలన ఆయనకు సందేహము కలిగెను. అంతటా మహర్షి అది ఎంతయూ ఇంద్రుడి పన్నాగమే అని గ్రహించెను. పిదపతడు మిక్కిలి క్రుద్ధుడై రంభను ఈ విధముగా శపించెను. ఓ రంభ, కామమును క్రోధమును జయించు నిశ్చతో తపస్సు చేయుచున్న నన్ను నీ శృంగార చేష్టలతో గానముతో ప్రలోభ పెట్ట దూచితివి. అందువలన ఓ దుష్టురాల 10,000 సంవత్సరములు నీవు శిలవై పడి ఉండువు. ఇంద్రుడి శాస్త్రమును పాటించి ఈమె ఇట్లు ప్రవర్తించినది. వాస్తవంగా ఇందు ఈమె దోషము ఏమాత్రమూ లేదు అని పునరాలోచించుకున్న పశ్చాత్తప్తుడై విశ్వామిత్ర మహర్షి ఇట్లనెను. నా కోపకారణముగా శాపమునకు గురి అయిన నీకు తపోబల సంపన్నుడును మహా తేజస్వి అయిన వశిష్ఠుడు శాప విముక్తిని ప్రసాదింపగలడు. ఇట్లు పలికిన పిమ్మట మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహర్షి తన కోపమును నిగ్రహించుకొనలేనందులకు మిక్కిలి పరితపించెను. ఆ మహర్షి యొక్క కఠోర శాప ప్రభావమున రంభ శిలయైపోయెను. మహర్షి రంభను శపించుచూ పలికిన వచనములను విని ఇంద్రుడును మన్మధుడును అతడు నుండి చిన్నగా జారుకొన్నారు. కోపమునకు లోనగుట చేత తపోబలము క్షీణించెను. ఇంద్రియములేమో ఇంతవరకు వశము కాలేదు.
అను ఆలోచనలో పడిన ఆ మహా తేజస్సు విశ్వామిత్ర మహర్షి యొక్క మనస్సునకు శాంతి కరువాయను. తపశ్శక్తి కరిగిపోవుటచే ఆ మహాముని ఇట్లు సంకల్పించను, ఇక కోపమునకు ఏమాత్రమూ తావివ్వను, మరణశీలుడనై ఉండెదను, 100 కొలది సంవత్సరములు ఊపిరి బిగబట్టి కుంభకములో ఉండెదను. తపోనిష్టాఫలముగా నాకు బ్రహ్మత్వము సిద్ధించు వరకును ఇక ఎంతకాలమైనను ఇంద్రియములను అదుపు చేయుచు గాలిని పీల్చక ఆహారమును స్వీకరింపక శరీరమును శుష్కింపజేయుదును. నేనెంతగా తపింపజేయుచున్నను తపఃప్రభావమున నా శరీరావయములకు ఎట్టి ప్రమాదము ఉండదు అని భావించి ఆ మునీశ్వరుడు లోకములో కనీ విని ఎరుగని విధముగా తపోదీక్ష వహించును అని ప్రతిజ్ఞ చేశాను. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.